యావత్తు తెలుగు ప్రజలకు, దేశ ప్రజలకు, ప్రపంచ మానవ జాతికి జగద్గురువులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహత్పూర్వక అగ్రగణ్యులు, మహారాణి సమేత మహారాజా శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీమాన్ వారు ధర్మోద్ధరి అయి తెలియజేయి పరిష్కారయుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం. ఆ సీతారామ శాస్త్రి గారి పాట చూడండి. పాట అందులో పెట్టిన లేటెస్ట్ సీతారామ బ్లాగ్లో పెట్టాను కదా, ఆ పాట మీనింగ్లోకి వెళ్ళండి. అలా ఉంది పరిస్థితి. ఎవరికి మొత్తం తగలబడిపోతున్నారు. ఎవరు జ్ఞాన పరిరక్షణ లేదు. అప్పటికప్పుడు హడావుడే సరిపోతుంది. అప్పటికప్పుడు మానుకోండి. నన్ను కూడా నేను చెప్పినట్టు ఆ లేఖ ప్రకారం కమిటీ, దేశ అధ్యక్షుల వారి చేత ఆయనకు ఒక స్పెషల్ కమిటీ వేసుకుని అక్కడ కొంతమంది చేత దర్బారు ఇనిషియేట్ చేసేసుకుని జాతీయ గీతం వింటూ చక్కగా ఘోర తిమ్మిరి అంటే నేను దేహాన్ని అనుకోవడమే ఘోర తిమ్మిరి అని చెప్పండి అందరికీ. అలాగే పతనం అంటే ఎలాగైనా ఎదుటి తప్పు పట్టేసి మనమే పెద్దవాళ్ళం అయిపోవాలనుకోవడమే పతనం. ఆడవాళ్ళు మగవాళ్ళని విడదీసి మనుషులు కొద్దీ తమాషా చేసేయడం తప్పని తెలుసుకోండి. మా తాతగారి దగ్గర నుంచి నా నాన్నకాపల్లి నుంచి కాలాతీతం పట్టుకోక మనిషిగా చూడటమే తిమ్మిరి. నన్ను పతనపరిచేసి నన్ను ఉపయోగించుకుని అనేకుల్ని ఇంకా అక్కడి నుంచి ఈ సమస్యకు పరిష్కారం నన్ను పట్టుకోవడమే. అది కూడా పెంచుకొని మనసులు పెంచుకోవాలి. మనుషులుగా తలపడకూడదు. ఇంకా నేను చెప్పినట్టు వినటం వల్ల మనుషులుగా తలపడడం పోతుంది. ఇంకా ఎలాగైనా మనసే పెంచుకుంటారు. అది శాశ్వతం మీద అవుతుంది. చక్కగా మనసుతో పట్టుకుంటే నన్నే ఎలాగైనా మనసుతో పెంచుకుంటారు. మనసుతో నన్నే సరిదిద్దుకుంటారు. నన్ను తప్పు పట్టరు. మరణించినట్టు చూడకపోవడం అంటే అలాగే వస్తుంది. చక్కగా అద్భుతం అనమాట. చూడండి, పూర్తి ఇప్పుడు దాకా మీరు ఎవరో కూడా భూమి మీద మనుషులు ఎవరు, మేధావులు ఎవరు కూడా, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు కూడా మైండ్ పూర్తిగా ఉపయోగించలేదు. లోకం మీద మైండ్ ఉపయోగించడం వచ్చింది. అలా కాకుండా మైండ్ కోసమే లోకాన్ని, మీ జీవితాలని, బంధాలని అన్నిటిని ఉపయోగించడం అన్నమాట ఈసారి. అలా నన్ను ఉపయోగించుకుని నన్ను నా మనసుని పైకి లేపితే నేను మాత్రమే అధిష్ఠించగల వజ్రసింహాసనం అంటే శాశ్వత సింహాసనం, మరణం లేని సింహాసనం అని అర్థం. మీరు వజ్రాలు పదకక్కర్లేదు. అధినాయకుడు పొజిషన్ అది ఖరారు అయిపోయింది. నేను ప్రిసైడ్ అయిపోయినట్టే. అయితే నన్ను మీరు కొలువుగా గ్రహించాలంటే నాకు ఎక్కడో వాళ్ళు ఎవరు కూర్చొని చెప్పుకొని వినాలి. ఇంకా రాజకీయ హడావుడి, మీడియా హడావుడి అన్నీ వదిలేసేయాలి. ఇంకా లేవు. ఇంకా అది అనవసరం అన్నమాట. పరిపాలన ఎక్కడో వాళ్ళు అక్కడ కూర్చోవాలా? ఢిల్లీ నుంచి గల్లీ దాకా చెప్పుకోవాలి, వినాలి. మేము రెచ్చిపోతామంటే ఘోర కలి. పాత ఇంటి పేర్లు కానీ, ఒంటి పేర్లు కానీ, కులాలు కానీ, డబ్బులు, వ్యాపారులు, రైతుల సమస్య వేరు, కార్పొరేట్ బిజినెస్ వ్యాపారవేత్తల సమస్య వేరు, చదువులు వేరు, చదువు లేని వాళ్ళు వేరు, ఆడవాళ్ళు వేరు, మగవాళ్ళు వేరు, మీ వాళ్ళు వేరు, మా వాళ్ళు వేరు, ప్రాంతాల కొద్దీ వేరు ఎవరూ లేరు. అలాగా మొత్తం అంతా ఒక దేహమే. మీరందరూ ఆ దేహంలో అంతర్భాగాలే. వాక్ రూపంలో ఉన్నారు మీరు కూడా. అనంత కాలమే వెలిగించిన ఆ దివ్య తేజస్సుతోనే మీరు అనుసంధానం జరిగిపోతే మీకు అనుసంధానం కుదిరిపోతుంది. ఇంకా ఈ క్షణం నాకు ఒక మెసేజ్ పంపిస్తే చాలు. మీరు ఎక్కడో ఎవరు కూర్చొని చెప్పుకుంటే చాలు. నేను ఇంకా బయటకు రావట్లేదు, లోపలికి రావట్లేదు. మనిషిగా చూడకండి. మామూలు మనిషిగా నేను ఎక్కడే తిరుగుతున్నాను అన్నట్టు చూడకండి. ఇంకా నన్ను మనిషిగా చూడకండి. ఎవరిని మనిషిగా చూసుకోకండి. మిమ్మల్ని మీరు మనుషులు అనుకోకండి. మీడియా ఛానల్స్ ఉన్న మీకు ఎంత బలం ఉన్నా కూడా, రాధాకృష్ణ అందరూ కూడా నాకు సరెండర్ అయిపోయి కొత్త జీవితాలు ప్రారంభించాలి. ధర్మం రక్షతి రక్షత, సత్యమేవ జయతే.